ఇక కథలోకి వెళ్తే గుంటూరులో కథ స్టార్ట్ అవడంతోనే కాశీ మరియు రాజు అనే ఇద్దరు రౌడీలు తమ మనుషులతో వచ్చి సత్యం అనే అతని మిరపకాయల గోడాంని నిప్పంటించి మొత్తం కాల్చేస్తారు. అది చూసిన సత్యం తన ఫ్యామిలీ తన మనుషులు రాజు కాశీ మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్ లో సత్యం బామ్మర్ది కత్తితో రాజు పీక కోస్తాడు. రాజు చచ్చిపోతాడు. అప్పుడు ఒక నిప్పురవ్వ వచ్చి సత్యం కొడుకైన రమణ ఒక కంటిలో పడుతుంది. తర్వాత మర్డర్ చేసింది సత్యమేనని సత్యం భార్య వసుంధర కోర్టులో చెప్పడంతో సత్యంకి 10 ఏళ్ల శిక్ష పడుతుంది. తర్వాత వసుంధర సత్యంని ఆఖరికి తనకు పుట్టిన తన కొడుకు రమణాన్ని వదిలేసి వెళ్లిపోతుంది. వసుంధర నాన్న వెంకటస్వామి వసుంధరకు ఇంకో వాడితో రెండో పెళ్లి చేస్తాడు. వసుంధరకు ఇంకో కొడుకు పుడతాడు. కట్ చేస్తే 25 ఏళ్లు గడిచాక వెంకటస్వామి అనే ఈ ముసలోడు స్టేట్ లో పొలిటికల్ పార్టీని రోల్ చేస్తూ ఉంటాడు. కాటమ్మద్ అనే ఒక ఎమ్మెల్యే వచ్చి ఈసారి లా మినిస్ట్రీ నాకు ఇవ్వండి, నేను ఎంతో కృషి చేశాను, మినిస్ట్రీ నాకు వస్తే నేను ఖర్చు పెట్టినంత సంపాదించుకుంటా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వెంకటస్వామి మినిస్ట్రీ తన కూతురు వసుంధరకి ఇస్తాను అని చెప్పడంతో ఎమ్మెల్యే కాటమ్మదు ఆవిడ ఏం చేసిందండి, ఆవిడకి రెండో పెళ్లి అయ్యి మొదటి మొగుడిని కొడుకుని వదిలేసిన సంగతి జనాలకి తెలిసింది అంటే పార్టీ పరువు కూడా పోతుంది అని చెప్పడంతో వెంకటస్వామి వచ్చి ఆ సంగతి ఎవరికి తెలియదు, తెలియనివ్వను, ఎవడైనా చెప్తే ఆడు భూమి మీద బ్రతకడు అని చెప్పి చెప్తాడు. తర్వాత వెంకటస్వామి నిజంగానే వసుంధర భర్తని కొడుకుని వదిలేసి వచ్చిన సంగతి స్టేట్ లో అందరికి తెలిస్తే పరువు పోతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో పార్టీ ఓడిపోయినా పోతుంది అని చెప్పి ఆలోచించుకొని లాయర్ అయిన పానితో మాట్లాడి వసుంధర కొడుకు రమణాని పిలిపించండి అని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే గుంటూరులో మిరప బిజినెస్ చేస్తున్న హీరో రమణాని చూపిస్తారు. రమణకి ఒక కన్ను సరిగ్గా కనిపించదు. అప్పుడు మీ అమ్మ నుండి నీకు పిలుపొచ్చింది అని చెప్పి రమణకు తెలుస్తుంది. ఇప్పుడు ఈవిడ నన్ను గుర్తుపడుతుందా, ఆయన ఎందుకు పిలిచినట్టు అని చెప్పి రమణ వెంకటస్వామి పార్టీ ఆఫీస్ కి వస్తాడు. అక్కడ అమ్మ ఫోటోని చూసి ఎమోషనల్ అవుతాడు. కానీ పిలిచింది అమ్మ కాదు తాత వెంకటస్వామి అని చెప్పి అర్థమవుతుంది. రమణాని పిలవటానికి కారణం ఏంటంటే వసుంధర కొడుకుగా వారసత్వం నాకు లేదు అని, అమ్మ ఆస్తిలో ఎలాంటి హక్కు లేదు అని, అసలు వసుంధరకు రమణకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇల్లీగల్ నోటీసులపై లీగల్ గా సైన్ చేయించడానికి. కానీ రమణ ఆ పేపర్స్ పై సైన్ చెయ్యడు. సైన్ చేయకపోతే విధ్వంసం సృష్టిస్తా అని చెప్పి తాత వెంకటస్వామి అన్న మాటకి రమణ సవాల్ విసిరి నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి పార్టీ ఆఫీస్ లో రచ్చ చేసి గుంటూరుకి వెళ్లిపోతాడు. తర్వాత సంతకం ఎందుకు పెట్టలేదు పాని అని చెప్పి వెంకటస్వామి పానీని అడిగితే పాని వచ్చి అమ్మతో సంబంధం లేదంటే ఎలా పెడతాడు సార్ అని చెప్పి అంటాడు. అయితే ఈసారి అమ్మే పిలిచిందని చెప్పి వాడిని ఇంటికి పిలిపించు, సంతకం పెట్టిద్దాం అని చెప్పి వెంకటస్వామి చెప్తాడు. ఆల్రెడీ ఒకసారి జరిగిన అవమానానికి రమణ కోపంగా ఉంటాడు. ఈసారి అమ్మే పిలిచిందంటే వెళ్ళాలా వద్దా అని చెప్పి కోపంగా తాగుతూ ఉంటే నాన్న సత్యం వచ్చి వెళ్ళమని చెప్తాడు. మళ్ళీ రమణ అమ్మని కలవడానికి వెంకటస్వామి ఇంటికి వస్తాడు. కానీ వెంకటస్వామి డైరెక్ట్ గా మాట్లాడతాడు కానీ అమ్మ వసుంధర మాత్రం ఎక్కడా కనిపించదు. దానితో సంతకం పెట్టకుండానే తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు మేడపై వెళ్లిపోతున్న రమణని అమ్మ వసుంధర చూస్తుంది. ఆవిడ నీడను రమణ చూస్తాడు. రమణ తిరిగి మేడపైకి చూడగానే వసుంధర లోపలికి వెళ్లిపోతుంది. లాయర్ పాని అసిస్టెంట్ బాలు వచ్చి ఎందుకు సార్ ఆ సంతకం ఏదో పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అంటే అప్పుడు రమణ ఇక్కడ ఒక లవ్ స్టోరీయే జరుగుతుంది, అది 1 సైడా లేక 2 సైడా అని చెప్పి తెలియాలి, అప్పటి వరకు సంతకం పెట్టను అని చెప్పి రిటర్న్ గుంటూరుకి వెళ్లిపోతాడు. అయితే వెంకటస్వామి లాయర్ పానితో వాడితో ఎలాగైనా సంతకం పెట్టించాలి, నువ్వు నాకు కుదరదు నో అని చెప్తే చంపేస్తా అని చెప్పి పానీని బెదిరిస్తాడు. దానితో పాని గుండె జారిపోతుంది. ఎక్కడ వెంకటస్వామి చంపేస్తాడు అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అప్పుడు రమణ చేత సంతకం నేను పెట్టిస్తాను నాన్న అని చెప్పి పాని కూతురు అమృత అసిస్టెంట్ బాలుతో గుంటూరుకి వస్తుంది. ముందే పాని కూతురు అమృతని పాని ఇంట్లో రమణ చూసి ఉంటాడు. అప్పుడు రమణ పాని కూతురు కత్తిలాగా ఉంది అని చెప్పి కాంప్లిమెంట్ కూడా ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు అమృత తనపై రమణ చూపిస్తున్న ఇంట్రెస్ట్ ను వాడుకొని రమణని మాయ చేసి సంతకం పెట్టిద్దామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇక్కడ వెంకటస్వామి వసుంధర రెండో భర్త ధనుంజయ కొడుకు గోపాల్ కి వారసత్వం పేరున ఎంపీని చేసి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ రమణ సంతకం గురించి కూడా సీరియస్ గా ఉంటాడు. అప్పుడు వసుంధర తన న్యాయశాఖ మంత్రిగా ఉంది కదా, అందులో ఒక
రౌడీ కేసుకి సంబంధించి వాడికి శిక్ష పడేలా చేయాలి అని చెప్పి చూస్తుంది. కానీ ఆ రౌడీ హరిదాసు నువ్వు నన్ను ఏం చేయలేవు, నాతో పెట్టుకోకు అని చెప్పి వసుంధరకి వార్నింగ్ ఇస్తాడు. మనకెందుకు వాడుతూ అని చెప్పి వెంకటస్వామి అన్న ఇది నా బాధ్యత నాన్న, నన్ను చెయ్యనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ రమణ ఇంటికి గుంటూరు వచ్చిన అమృత రమణని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తీయనైన మాటలు డాన్సులతో గట్టిగా ట్రై చేస్తుంది. కానీ రమణ మీరొచ్చింది నాతో సంతకం పెట్టించడానికి అని చెప్పి తెలిసి బాలుని లాగబెట్టి కొడతాడు. అంతే, ఇక మన వల్ల కాదు రమణతో సంతకం పెట్టించడం అని చెప్పి అమృత బాలు తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు అమృత కార్ తో ఒక విగ్రహాన్ని గుద్దుతుంది. ఆ విగ్రహం మూవీ స్టార్టింగ్ లో సత్యం చంపేసిన రాజుది. ఇప్పుడు ఆ విగ్రహం తల విరిగిపోవడంతో రాజు కాశీ మనుషులు అమృతని కొట్టాలని చెప్పి మీదికి వచ్చినప్పుడు రమణ వస్తాడు. రమణ మొత్తం అందరినీ కొట్టి అమృతాన్ని సేవ్ చేసి తీసుకెళ్తాడు. అప్పుడు అమృత నిజంగా రమణతో ప్రేమలో పడిపోతుంది. తర్వాత రమణగాడు సంతకం చేసేలా లేడు అని చెప్పి వెంకటస్వామి రమణ మీద ఫాల్స్ కేసుని పెట్టి అరెస్ట్ చేస్తాడు. అప్పుడు బాలు పోలీస్ స్టేషన్ కి వచ్చి రమణకి బెయిల్ ఇస్తాడు. రమణ తనపై పెట్టిన ఫాల్స్ కేస్ ఎఫ్ఐఆర్ ని చదివినాక వెంటనే వెంకటస్వామి ఇంటికి వచ్చి అక్కడే ఉన్న పానీని నువ్వు రాసిన ఎఫ్ఐఆర్ కదా ఏంటో చదువు అని చెప్పి చెప్తే పానీ చదువుతూ ఉంటాడు. దాంట్లో వెంకటస్వామి చెప్పిన ప్రతి అబద్ధాన్ని రమణ నిజం చేస్తాడు. మొత్తం ఇంట్లో సామాన్లు అన్ని పగలగొడతాడు, రచ్చ చేస్తాడు. అడ్డుకోవడానికి వచ్చిన సిబ్బందిని కూడా వెంకటస్వామి ముందే కొడతాడు. అప్పుడే పైనుండి అమ్మ వసుంధర కిందికి వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత అమ్మ వసుంధరను రమణ చూస్తాడు. కంట్లో నీళ్లు తిరుగుతాయి. కానీ అప్పుడు వసుంధర వచ్చి రమణని చెంపపై కొడుతుంది. నిన్ను ఎవరు పెంచారు, గుంటూరు రోడ్లపై పెరిగావా అని చెప్పి తన మనుషులతో వసుంధర ఈ చెత్తని క్లీన్ చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో ఎమోషనల్ గా అమ్మ వసుంధరకు నాపై ఎలాంటి ప్రేమ లేదని ఫిక్స్ అయిన రమణ అమ్మకు తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ పేపర్స్ పై సంతకం పెడతాడు. అమ్మ అన్న మాటలకు బాధపడుతూ ఉంటాడు. అయితే తర్వాత సత్యం రమణ అమ్మ వసుంధరపై కోపంగా ఉండటం, బాధపడుతూ ఉండడం చూసి అసలు వసుంధర సత్యాన్ని ఎందుకు వదిలేసిందో చెప్తాడు. అది ఏంటి అంటే రమణ చిన్నతనంలో రాజు కాశీ లాంటి రౌడీలు వచ్చి సత్యం గారి మిరప గోడాంని తగలబెట్టారుగా, అప్పుడు రాజు మర్డర్ కూడా జరిగింది. అప్పుడే రమణ కంట్లో నిప్పు పడి విలవిలలాడుతూ ఉంటే వసుంధర వచ్చి వెంటనే రమణని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి అంటే సత్యం కోపంతో ఆవేశంతో ఉండి ఇప్పుడు అవసరం లేదు, వాడిని ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలో నాకు తెలుసు అని చెప్పి వసుంధరని తిడుతూ ఉంటాడు. తర్వాత తొందరగా హాస్పిటల్ కి తీసుకురానందున రమణ కన్ను కనపడకుండా పోతుంది. దాంతో వసుంధర హట్ అవుతుంది. బాధపడుతూ సత్యాన్ని వదిలేసి నాన్న వెంకటస్వామి దగ్గరికి పోతుంది. రౌడీ రాజును హత్య చేసింది సత్యమేనని చెప్పి కోర్టులో చెప్తుంది. దాంతో సత్యంకి 10 ఏళ్ల శిక్ష పడుతుంది. నా భార్య నన్ను ఎందుకు వదిలేసిందో నాకు తెలుసు, నీకోసమే మీ అమ్మ నన్ను వదిలేసింది, కానీ మీ అమ్మ నిన్నెందుకు వదిలేసిందో నువ్వు తెలుసుకో, అది మానేసి ఈ గొడవలేంటరా అని చెప్పి సత్యం రమణతో చెప్తాడు. తర్వాత రమణ అమ్మ ఎందుకు వదిలేసింది, నేను వెళ్ళి ఇప్పుడు ఏం అడగాలి అని చెప్పి సతమతం అవుతూ ఎమోషనల్ గా ఉంటూ ఉన్నప్పుడు మళ్ళీ వెంకటస్వామి రమణని చంపడానికి ప్లాన్ వేస్తాడు. కొంతమంది రౌడీలు రమణని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. కానీ రమణ వాళ్ళందరినీ చావబాది చంపడానికి చూస్తున్న వెంకటస్వామి దగ్గరికి వస్తాడు. వెంకటస్వామికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇంట్లోకి వచ్చి నాకు అమ్మ అక్కర్లేదు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక నుంచి ఆవిడ ఊసు కూడా ఈ ఇంట్లో వినిపించకూడదు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సత్యం రమణ మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ వసుంధర కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక లారీ కారును గుద్దుతుంది. వసుంధర తీవ్ర గాయాలతో హాస్పిటలైజ్ అవుతుంది. ఈ విషయం తెలియగానే రమణ వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తుకుని వస్తాడు. 2 రోజులు అవుతుంది, అమ్మ రికవర్ అవుతుంది. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతారు. రమణ అక్కడే ఉంటాడు. అమ్మ వసుంధర రమణను చూసి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. అమ్మ ప్రేమంటే ఎవరికి తెలియదు, తెలిసిన అర్థం కాదు అని చెప్పి చెప్తుంది. అయితే చిన్నప్పుడు రమణని వసుంధర వదిలేసి వచ్చినప్పుడు వసుంధర నాన్న వెంకటస్వామితో రమణని తీసుకురావాలి నాన్న అని చెప్పినప్పుడు ఇక నువ్వు ఆ రమణగాడి గురించి మర్చిపో, వాణ్ణి వదిలే అని చెప్పి వెంకటస్వామి చెప్తాడు. అసలు ఆ సత్యంగాడి గోడం కాల్చడానికి నేనే ఆ రాజు కాశీ అనే రౌడీలను పంపింది. అందులో రాజు చచ్చాడు. ఆ నేరం సత్యంపై పడింది. వాడు జైలుకు వెళ్ళాడు. దీన్ని ఇక్కడితోనే వదిలే, లేదంటే
నీ కొడుకు కన్ను కాదు, మొత్తం వాడు భూమి మీద లేకుండానే చేస్తా, వాణ్ణి చంపేస్తా అని చెప్పి వెంకటస్వామి వసుంధరని బెదిరించి ఉంటాడు. అప్పటి నుండి వసుంధర వెంకటస్వామి చెప్పినట్లు వినడం స్టార్ట్ చేస్తుంది. రెండో పెళ్లి చేసుకుంటుంది. వసుంధర రమణకు దూరం అవుతుంది. ఇదంతా వెంకటస్వామి కుట్ర. వెంకటస్వామి తన కుల బలంతో రాజకీయ పార్టీని స్థాపించి వరుసగా 3 సార్లు ఎన్నికవుతాడు. కానీ అప్పుడు వసుంధర వేరే కులం వారిని సత్యంని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన పరువు పోయినట్లవుతుంది. దానితో తన కూతుర్ని మళ్లీ వెనక్కి తీసుకొచ్చి తన కులం వాడికి ఇచ్చి పెళ్లి చేసి పరువు నిలబెట్టుకోవడం కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఇలా చేస్తాడు. దానివల్ల వసుంధర భర్త సత్యంని 10 ఏళ్లు ప్రేమగా పెంచుకున్న కొడుకు రమణని ఇష్టం లేకపోయినా వదిలేసి వచ్చి ఉంటుంది. అయితే మళ్ళీ వెంకటస్వామి ఇప్పుడు రమణని రిస్క్ లో పెట్టడానికి రమణతో మీ అమ్మని చంపడానికి లారీని పంపింది ఆ హరిదాస్ అనే రౌడీ, నన్ను కాదు నీకు దమ్ముంటే వాన్నెల్లి కొట్టు అని చెప్పి రమణని రెచ్చగొడతాడు. దాంతో రమణ అమ్మ వసుంధరను చంపాలనుకునే హరిదాస్ ఉన్న చోటుకే వెళ్లి సావగొడతాడు. తర్వాత వెంకటస్వామి పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. దాంట్లో వసుంధర రెండో భర్త ధనుంజయ్ కొడుకు గోపాల్ ని స్టేట్ కి వారసుడిగా పరిచయం చేయాలనుకుంటాడు. కానీ వసుంధర రెండో భర్త ధనుంజయ్ తాగేసి మీటింగ్ హాల్ లో పడిపోయి ఉంటాడు. వెంకటస్వామి ఏంట్రా తాగున్నావు, నీ కొడుకెక్కడా, వాడు కనిపించడం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటే కొడుకు గోపాల్ కూడా తాగేసి సోయి లేకుండా అక్కడే ఉంటాడు. ఇలా చేశారేంట్రా అని చెప్పి వెంకటస్వామి ధనుంజయ్ ని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆవేశంతో ధనుంజయ్ అసలు ఆడు నా కొడుకే కాదు, నీ కూతురు వసుంధర నీకంటే తెలివైంది, మాకు పెళ్లి అయిందనే కానీ ఇప్పటి వరకు నాతో భార్యలాగా సంసారమే చేయలేదు, ఇంకా కొడుకంటావా, వాడిని పెంచుకుంటుంది అంతే, వాడు తనకు పుట్టలేదు అని చెప్పి చెప్తాడు. వసుంధర నీ నుంచి చిన్నప్పటి నుండి తన కొడుకు రమణగాని కాపాడుకోవడం కోసం నీ మాటలు వింటున్నట్లు నటించిందంతే, ఆ రమణగాడే నీ వారసుడు, వసుంధర ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి ధనుంజయ్ చెప్తుంటాడు. అది విన్న ముసలోడు కూలబడతాడు. అప్పటికే అక్కడికి రమణ వచ్చి ఉంటాడు. ధనంజయ్ చెప్పినవన్నీ వినేసి ఉంటాడు. అప్పుడు రమణకి అర్థం అవుతుంది, అమ్మ వసుంధర నా కోసమే నన్ను వదులుకుంది అని చెప్పి. వసుంధర కార్ కి యాక్సిడెంట్ చేయించింది కూడా ఈ వెంకటస్వామి గాడే అని చెప్పి తెలుస్తుంది. వెంకటస్వామిని రమణ కొడదాం అని చెప్పి అనుకునే లోపే అక్కడికి వసుంధర వస్తుంది. అప్పుడు ఫస్ట్ టైం రమణతో అమ్మాయిన వసుంధర మాట్లాడుతుంది. రమణ నువ్వు నా కొడుకురా అని చెప్పి అంటుంది. ఇన్నాళ్ళు రమణ కోసం తను చేసిన త్యాగం, ప్రేమ తెలియడంతో రమణ ఎమోషనల్ అవుతాడు. అక్కడ నుండి అమ్మని తీసుకొని ఆ ముసలోని క్షమించేసి గుంటూరుకి వస్తాడు. వసుంధర సత్యం దగ్గరికి వస్తుంది. అప్పుడు సత్యం ఇన్నేళ్లు పట్టిందా మాపై కోపం పోవడానికి అని చెప్పి అంటే, మా నాన్న అంటే భయం పోవడానికి ఇన్నేళ్లు పట్టింది, నా కొడుకు రమణగాన్ని చూడగానే ఆ ధైర్యం వచ్చింది అని చెప్పి వసుంధర చెప్తుంది. అంతే, తర్వాత రమణ హ్యాపీ, సత్యం హ్యాపీ, అలాగే రమణ అమృత లవ్ కూడా సక్సెస్ అవుతుంది. దానితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్.